హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి కూడా నా తరపున ఆల్ ద బెస్ట్. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీకు మాక్ టెస్ట్లలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అండ్ మీ స్టేట్ ఏంటి, జస్ట్ ఒక కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీ ప్రిపరేషన్లో నా తరపున ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఓపికగా ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఎగ్జామినేషనే కాదు, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసు 2023 వరకు విజన్ అప్డేట్ నుంచి మీకు మెంటర్షిప్ మాత్రమే ఇవ్వడం జరిగింది. చాలా వరకు మెంటర్షిప్ సెషన్లలో చెప్పాను, విజన్ అప్డేట్ యాప్ చేపిస్తాము, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లాగా మీకు యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ యూజీ, పీజీ ఆల్సో మేము క్రియేట్ చేస్తున్నామని చెప్పాము. సో ఇప్పుడు ఎవరైతే పీజీ వాళ్ళు కానీ యూజీ వాళ్ళు కానీ ప్రజెంట్ యూజీ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక సపోర్ట్ లాగా అయితే ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కోర్సు కంప్లీట్గా మీకు ఫ్రీగానే ఇస్తున్నామండి. ఈ కోర్సులో మీకు ఎలా ఉంటుందంటే ఎన్సీఆర్టీ లెవెల్లో సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్, ప్రజెంట్ బయాలజీకి సంబంధించి కంప్లీట్ ఎంసీక్యూస్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి అండర్ ప్రాసెస్లో ఉంది. అండ్ దాంతోపాటు మీకు 4 months టైమే ఉంది కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాము. మీకు కంటిన్యూగా టెస్ట్ సిరీస్ అనేవి వస్తాయి. అసలు ఈ యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, దీనివల్ల మీకు ఏమి యూజ్ అవుతుంది అనేది 2 నిమిషాలు చెప్తాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో కానీ, ఒకవేళ మీరు పేరెంట్ అయితే మీకు తెలిసిన పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ షేర్ చేయండి. సో మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి. ఫస్ట్ మీకు ఈ కోర్స్ ఎలా యాక్సెస్ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఈ కోర్సులో ఏముంది, దాంట్లో ఉన్న స్పెషల్ ఏంటి అనేది చెప్తాను. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్కి సంబంధించిన యాప్ అనేది లింక్ ఇస్తాను, ఓకేనా? ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్లో కానీ iOS స్టోర్లో కానీ ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా? విజన్ అప్డేట్ అని ఉంటుంది, నా పేరుతో ఉంటుంది, వెంకట్ పంచగిరి అని నా పేరుతో ఉంటుంది. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ చేయగానే పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ అండ్ లాగిన్. సో ఎవరైతే న్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా ఫ్రీ వస్తుంది, ఓకేనా? సో మీ యొక్క నేము అండ్ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు స్టేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా వేరే స్టేటా, అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలంటే మీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్లో ఇచ్చారో అది ఎంటర్ చేయండి. అండ్ ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేశారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక బాక్స్ వస్తుందండి. సెలెక్ట్ యాప్ కేటగిరీ అని ఒకటి పాపప్ వస్తుంది. ఆ సెలెక్ట్ యాప్ కేటగిరీలో ఏముంటుందంటే మీకు నీట్ యూజీనా, పీజీనా, ఎంసెటా, ఐఐటీనా, గవర్నమెంట్ జాబ్సా, పాలిసెటా, అదర్ ఎగ్జామ్సా, ఈ విధంగా వస్తుంది. మీరు నీట్ యూజీ సెలెక్ట్ చేసుకోండి. నీట్ యూజీ సెలెక్ట్ చేసుకోగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది చూడండి, యాప్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు చాలా యాప్స్ చూసి ఉంటారు, ఇలాంటి ఇంటర్ఫేస్ లేదు. నీట్ యూజీ సపరేట్ చేసాము, ఐఐటి, జేఈఈ, ఏపీ, తెలంగాణ, ఎంసెట్, నెక్స్ట్ యూజీ, పీజీ చేసాము. అండ్ జాబ్స్ అకాడమీ మనకు వేరే ఛానల్ ఉంది కాబట్టి జాబ్స్ అకాడమీ, టెస్ట్ సిరీస్ అండ్ పర్సనల్ గైడెన్స్, స్టడీ మెటీరియల్, క్విజ్, ఇలా మీకు చాలా రకాలుగా కనిపిస్తూ ఉంటాయి, ఓకేనా? సో ఇందులో మీకు నీట్ యూజీ కాబట్టి నీట్ యూజీ మీద క్లిక్ చేయండి. నీట్ యూజీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ కోర్స్ అనేది 499 పెట్టాము. ఏంటన్నా ఫ్రీ అంటున్నావు 499 అంటే? ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ కోర్సులో ఏమేమి ఇస్తున్నామంటే సబ్జెక్ట్ వైజ్ ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్ ఇస్తున్నాం, ఓకేనా? దాంతోపాటు కంటిన్యూగా టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం, ఓకేనా? గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు అన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా మాక్ టెస్ట్లు ఇస్తున్నాం. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక సంస్థకి ఇచ్చేసాం అన్నమాట. సో ఆ సంస్థ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది పే చేయాలి. మేము మీకు క్లాసెస్ అంటే సబ్జెక్ట్ అనేది నేను ఫ్రీగా ఇవ్వగలుగుతా, కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వలేం కదా. సో ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ 499కి ఇస్తున్నాము. ఎందుకంటే ఈ లెవెల్లో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అండి, ఓకేనా? సో కాబట్టి 499 జస్ట్ ఆలోచించండి. 499 ఒక జియో రీఛార్జ్ చేసినంత కూడా కాదు, చాలా అంటే చాలా తక్కువ అమౌంట్, రీజనబుల్ అమౌంట్. సో ఎందుకంటే మీరు వన్స్ విజన్ అప్డేట్లో కోర్స్ తీసుకొని జాయిన్ అవుతే మీరు మెంటర్షిప్కి కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకోవాలనుకుంటున్నాము. కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే లిమిటెడ్గా తీసుకోవాలనుకుంటున్నాము. సో వన్స్ మీరు పేమెంట్ చేసారు అనుకోండి, పేమెంట్ చేసిన తర్వాత సో పే నౌ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ డైరెక్ట్ యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓవర్ వ్యూ, కంటెంట్ అండ్ ఇక్కడ టెస్ట్ అని వస్తుందండి, ఓకేనా? ఓవర్ వ్యూ, కంటెంట్, టెస్ట్ అని వస్తుంది. నీట్ యూజీ సిలబస్, బయాలజీ,
ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన బిట్స్, ఓకేనా. సో చాలా ఆర్గనైజ్డ్ వేలో చాప్టర్ వైజ్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్. ఫ్రెండ్స్ మీకు బిట్స్ అనేవి అన్లిమిటెడ్ యాక్సెస్, ఓకేనా. మీరు ఎగ్జామినేషన్ వరకు కూడా కంప్లీట్గా అన్లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఏదో మీరు ఒక్కసారి ట్రై చేయగానే వెళ్ళిపోవు, ఓకేనా. అదేవిధంగా మీకు రికార్డెడ్ క్లాసెస్లలోనేమో ఎంసీక్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు టెస్ట్లోకి రావండి, ఓకేనా. మీరు పే చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. టెస్ట్లోకి రాగానే నీట్ 2024 టెస్ట్ అని ఉంటుంది, ఓకేనా. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే టెస్ట్ సిరీస్ 1, ఓకేనా. టెస్ట్ సిరీస్ 1 మీకు టైం పెట్టి చెప్తున్నాము, ఎందుకంటే అన్ని ఒక్కసారి ఇస్తే ఏది అటెంప్ట్ చేయాలో తెలియదు. ఒక షెడ్యూల్ లాగా మీకు పంపించడం జరుగుతుంది. వీక్లీ 1 2 2 టెస్ట్లా కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ అటెంప్ట్ మీద క్లిక్ చేయండి. టెస్ట్ అటెంప్ట్ మీద క్లిక్ చేస్తే ఐ అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ టెస్ట్ ఎలా డిజైన్ చేస్తామో దీనివల్ల మీకు యూజ్ ఏంటో చెప్తాను వినండి. మనం చాలా వరకు ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోతూనే ఉంటాము. నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయం. నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయడం వల్ల మన ప్రిపరేషన్ తగ్గట్టు మన స్ట్రెంత్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ టెస్ట్లో ఉన్న స్పెషాలిటీ చెప్తా వినండి. ఈ టెస్ట్ మీకు ఎలా డిజైన్ చేశామంటే మీ నీట్ యూజీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 2024 ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో బయాలజీ సెక్షన్ ఏ, బయాలజీ సెక్షన్ బి, సో దాంతోపాటు కెమిస్ట్రీ సెక్షన్ ఏ, కెమిస్ట్రీ సెక్షన్ బి, అండ్ దాంతోపాటు ఫిజిక్స్ సెక్షన్ ఏ, ఫిజిక్స్ సెక్షన్ బి 35 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ అండ్ 10 క్వశ్చన్స్ మాత్రమే బి సెక్షన్లో మీరు అటెంప్ట్ చేయాలి. 720 మార్క్స్కి కేవలం 3 అవర్సే డిజైన్ చేశాము. సో ఇప్పుడు మీరు ఎలా ఈ టెస్ట్ అటెంప్ట్ చేయాలంటే ఇప్పుడు టెస్ట్ ఓపెన్ అయిందండి. టెస్ట్ ఓపెన్ అయ్యే ముందే మీరు ఓఎంఆర్ జిరాక్స్లు పెట్టుకోవాలి, ఓకేనా. యాజ్ పర్ 2024 ప్రకారం మీ ఓఎంఆర్ జిరాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరే పెట్టేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ 1 అటెంప్ట్ అయింది, ఓకేనా. క్వశ్చన్ 1లో మీకు ఏ ఆప్షన్ కనిపిస్తుంది, ఏనా, బీనా, సీనా, డీనా. ఇక్కడ గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్లలో మీకు స్టేట్మెంట్ 1 కరెక్టా, స్టేట్మెంట్ 2 కరెక్టా అనేది ఇక్కడ కింద ఆప్షన్స్ ఇస్తాము. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ సేవ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది మీరు ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తారో అప్పుడు మీ ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ నెంబర్ 1కి మీరు బబుల్ చేసుకోవాలండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1కి బబుల్ చేసుకోవాలి. అలా కంప్లీట్ క్వశ్చన్స్, ఓకేనా. ఏవైతే కంప్లీట్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనం 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కదా. ఈ 180 క్వశ్చన్స్ని ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేస్తూ మీ ఓఎంఆర్ బేసిస్లో ప్రాక్టీస్ చేయాలి ఆఫ్లైన్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఓఎంఆర్ని మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. మీ ఓఎంఆర్ షీట్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఓఎంఆర్లో ఏదైతే బబుల్ చేస్తున్నారో ఇదే ఆన్లైన్లో టిక్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇదే రిజల్ట్ చూపిస్తుంది. ఈ టెస్ట్ యొక్క రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. మీకు అవుట్ ఆఫ్ 720 ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నెగిటివ్ మార్కింగ్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఓకేనా. రాంగ్ ఆన్సర్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, కరెక్ట్ ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తుంది, మీకు మీ టెస్ట్ యొక్క అనాలిసిస్ ఇచ్చేస్తుంది, ఓకేనా. సో కాబట్టి మీ యొక్క ఓఎంఆర్ షీట్ని మీరు సపరేట్గా కూర్చొని మీరు అటెంప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అన్న ఒక్కసారి నేను టెస్ట్ అటెంప్ట్ చేశాను మళ్ళీ అదే విధంగా వస్తాయి కదా క్వశ్చన్స్ అంటే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అనేవి జంబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బయాలజీ సెక్షన్ 1లో గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్ అనే క్వశ్చన్ కనిపించింది. నెక్స్ట్ మీరు ఇదే క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి, ఈ క్వశ్చన్ కనిపించదు, ఓకేనా. అలా జంబ్లింగ్ విధానంలో ఒక 10 మంది ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకు ఒకే విధంగా ఉండకుండా ఆన్లైన్ డిజైన్ చేసి ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంత బాగా మీకు తెలుగులో ఎక్కడా కూడా హైయర్ ఎడ్యుకేషన్లో కానీ నీట్ యూజీలో కానీ టెస్ట్ సిరీస్ అనేవి లేవు. ఓన్లీ ఫర్ తెలుగు స్టూడెంట్స్ అనేవి డిజైన్ చేశాము. మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. 499 డబ్బుల విషయంలో ఆలోచించకండి, మేము ఫ్రీగానే పెట్టవచ్చు, కానీ యాప్ మెయింటెనెన్స్ భారం అనేది మా మీద పడుతుంది. సో మీకోసం డిజైన్ చేశాము, నచ్చితే తీసుకోండి, సో లేకపోతే వదిలేసేయండి. సో ఏమైనా ఇంకా డౌట్ ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, 7893947228 నెంబర్ ఇస్తాను, అక్కడ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తెలుగు నుంచి స్టార్ట్ అయిన ఒక స్టార్ట్అప్ అనుకోండి, మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మంచిగా ఈ యాప్ని అయితే డెవలప్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.